భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుడు కాల్చి జాతీయ అధ్యక్షుడు వరకు కూడా అందరూ కలిసి సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇంకా బూత్ కమిటీస్ అయితేనేమై ఇంకా బూత్ కమిటీస్ పూర్తి కాలే, జిల్లా కమిటీస్ అన్ని పూర్తి కాలేదు. అంటే రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ప్రస్తావన రానే రాదు. జాతీయ అధ్యక్షుడు నిర్ణయం రాష్ట్ర అధ్యక్షుడు అయినాక జాతీయ అధ్యక్షుడు అవుతారు. కాబట్టి ఇది మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద కొంచెం ప్రేమతోని ఇవన్నీ పెట్టడం సహజమే. కాబట్టి నేను పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. నా స్థాయిలో నేను కష్టపడి పనిచేస్తున్నా. బట్ రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానం బట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడానికి తప్పుపడతలేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయితే వచ్చని చెప్పి దాని తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన లేను. పార్టీ నిర్ణయము అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు. అందరు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు పెట్టడాన్ని నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను. దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది, ప్లస్ పార్టీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేను పార్టీ అధ్యక్షులు లైన్లో లేని చెప్పి సంఘటన కూడా చెప్పింది. నేను మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ లైన్లో లేను. అంతకంటే పెద్ద బాధ్యతలు పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతున్నా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ వచ్చేటి కూడా కేవలం ప్రచారం మాత్రమే, ఊహాగానాలు మాత్రమే. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. దీనివల్ల నాకు పర్సనల్ డ్యామేజ్ అవుతుంది, పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దయచేసి అందరూ సహకరించవలసిందే కోరుతున్నాను. నేను కావాలనుకుంటున్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.